Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. సో జోస్తా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయింది. అందరూ ఆప్షన్స్ ఇస్తూ ఉండొచ్చు. సో చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్కి ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గురించి అడుగుతున్నారు కాబట్టి వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇది మనకి జోస్తా కౌన్సిలింగ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 బ్రాంచెస్ ఉన్నాయి. అవి ఏంటనేది చూద్దాము. అదేవిధంగా ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ ఎంత ఉంది, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది అనేటి అన్ని వివరాలు కూడా ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గురించి అర్థమవుతుంది అనమాట. ఓకేనా? అండ్ మీ ఎవరికైనా జోస్తా కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఇవన్నీ జిఎఫ్టీలు ఇప్పటివరకు ఇక్కడ ఉన్నటువంటి అన్ని జిఎఫ్టీల గురించి చెప్పాను నేను. సో అవన్నీ కూడా మన ప్లే లిస్ట్లో ఉన్నాయి. జిఎఫ్టీలే కాకుండా ట్రిపుల్ ఐటీలు, ఎన్ఐటీలు, ఐఐటీల గురించి కూడా చెప్పాను. కట్ ఆఫ్లు ఎంత ఉంటాయి అనేది అవి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఏమన్నా కౌన్సిలింగ్ ప్రక్రియలో నా హెల్ప్ కావాలనుకున్నట్లయితే సో 903-227-0597కి వాట్సాప్ చేయండి. అండ్ కౌన్సిలింగ్ హెల్ప్ తీసుకోండి. ఫ్రీ అయితే కాదు, కొంత ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అది చూసుకోండి. అండ్ ఇక్కడ మీకు 2 కోర్సెస్ ఉన్నాయి. 2 కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ. 2 కోర్సెస్లో ఒకటి వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, రెండోది వచ్చేసి మెటీరియల్స్ ఇంజనీరింగ్ అనమాట. ఈ 2 కూడా 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాము. మెటీరియల్స్లో అయితే మీరు 4 years నుంచి బయటికి రావచ్చు. బట్ కంప్యూటర్ సైన్స్ గురించి ఇంకెక్కడ ఇవ్వలేదు. అది 5 years కంపల్సరీ చదవాలా, 4th year బయటికి రావచ్చా అనేది మాత్రం ఎక్కడ ఇవ్వలేదు. ఒకవేళ ఎవరన్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అవగాహన ఉన్నట్లయితే, ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి కింద కామెంట్ చేయండి. మెటీరియల్ సైన్స్లో అయితే రావచ్చని ఉంది, బట్ ఈ కంప్యూటర్ సైన్స్లో అయితే తెలియదు అన్నమాట. అండ్ ఇక్కడ ఫీజు తీసుకున్నట్లయితే చాలా తక్కువ ఫీజు, మీకు 26,715 రూపాయలు అనమాట మీకు సెమిస్టర్కి. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ ఒక బాబు వచ్చాడు నా దగ్గరికి. నేను ఎక్కువ ఫీజు కట్టుకోలేను సార్, నాకు మా ఫాదర్ అంత చేయలేడు, నాకు కొంత తక్కువ ఫీజు ఉన్న కాలేజీలో ఉంటే చెప్పండి సార్ అని చెప్పాడు అనమాట. ఆ బాబుకి కాలేజ్ సైజ్ చేశాను. ఇంతకంటే ఎక్కువ వాళ్ళ ఫాదర్ ఫీజు కట్టలేడు అనమాట. కాబట్టి జిఎఫ్టీలు వీడియోస్ చేస్తున్నాను. చాలా జిఎఫ్టీలలో ఫీజెస్ అనేది తక్కువ ఉంటాయి. మీరు జోస్తా పోర్టల్లో వెళ్ళి జిఎఫ్టీ యొక్క కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేసి ఎంత ఫీజు ఉంది అని చెక్ చేసుకోండి. కొంత పూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీరు రేపు ఎంత ఫీజు కట్టుకోలేమనుకున్న వాళ్ళలో గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ యూనివర్సిటీస్లో కొన్ని హై ఫీజు కాలేజ్ కూడా ఉన్నాయి. బిట్స్ మిశ్రా హై ఫీజు కాలేజ్ అనమాట. అట్లా కాకుండా మీరు కొన్ని చూసుకోండి. ఒకవేళ మీకు ఎంసెట్లో మంచి ర్యాంక్ రాలేదు, బట్ ఇలాంటి చోట మంచి ర్యాంక్ వచ్చింది అనుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఒకసారి కాలేజీ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఫీజు ఎంత అనేది కూడా మీరు చెక్ చేసుకుంటే దాన్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే మీకు మార్క్ 1, మార్క్ 2 తర్వాత కూడా మీరు చేంజ్ చేసి కాబట్టి మీరు కొంచెం చూసుకోండి. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఎక్కువ ఎవరు చూడరు దీన్ని. ఆయన ఎందుకు చేస్తున్నానంటే ఏ ఒక్కరికి బెనిఫిట్ జరిగినా చాలన్నమాట. అదే హ్యాపీ మనకి. దానికి సంబంధించిన పిఎస్ వివరాలు చెప్పే కదా మీకు, చాలా తక్కువ ఫీజులో అయిపోతుంది మీకు. అండ్ ఇక్కడ కట్ ఆఫ్ కనుక మనం తీసుకున్నట్లయితే ముందైతే మన జేఈ మెయిన్స్ స్కోర్ ఆధారంగా ఇస్తారు. 75% ఉండాలి. అది మీ అందరికీ తెలిసిందే. జోస్తా కౌన్సిలింగ్లో సివిటి ద్వారా వేరే కోర్సెస్ ఉంటాయి. ఇది క్లోజింగ్ ర్యాంక్ అనమాట. 36,000 వచ్చినా కానీ ఓపెన్లో మీకు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ సీట్ వస్తుంది మీకు. అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే 59,000 వచ్చినా వస్తుంది. ఓబీసీ ఎన్సీలకి అయితే 13,000. ఇక జనరల్ న్యూట్రల్ ఓబీసీ ఎన్సీలు పీడబ్ల్యూడీకి అయితే 573, ఎస్సీ కేటగిరీకి అయితే 5,781 వచ్చినా వస్తుంది. ఎస్టీ కేటగిరీకి అయితే 3,017 వచ్చినా వస్తుంది అనమాట. కంప్యూటర్ సైన్స్ సీట్ సెంట్రల్ యూనివర్సిటీలో. ఇది కేటగిరీ ర్యాంక్స్. ఓపెన్ వచ్చేసి సిఆర్ఎల్ ర్యాంకు. దీంతో పాటు మనకి మెటీరియల్స్ ఉందన్నమాట. సో మెటీరియల్ ఇంజనీరింగ్ 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఇక్కడ కూడా మీరు చూసుకోండి, కట్ ఆఫ్ చూసుకోండి. సో ఇదంతా కూడా ఇది ఓపెన్ వాళ్ళది, మిగతా అన్నీ కూడా మీ కేటగిరీ ర్యాంక్స్ అనమాట. ఇంత కట్ ఆఫ్ ఉన్నా కానీ ఇక్కడ మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ని మీరు జాయిన్ కావాలనుకుంటే జాయిన్ కావచ్చు. చాలా ఫీజు అనేది చాలా తక్కువ. ప్లేస్మెంట్స్ గురించి మనం మాట్లాడినట్లయితే కొంత యావరేజ్ ప్యాకేజ్, మీడియం ప్యాకేజ్ 10 lakhs ఉంది. మీరు కష్టపడి తెచ్చుకుంటే ఓకే. ర్యాంకింగ్స్ కూడా కొంచెం పర్లేదు. 70th ర్యాంకింగ్ ఉందన్నమాట, ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్. ఇది ఈ యొక్క కాలేజ్ గురించి. అది మన సిఎస్సి ప్లేస్మెంట్ చెప్పాను. ప్లేస్మెంట్ అయితే మీరే కొంచెం కష్టపడాలి, కాలేజ్ మీద ఎక్కువ డిపెండ్ కావద్దు. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఓల్డ్ కాలేజ్. 1974లో ఉంది. 2,300 ఎకరాల్లో ఉంది. హైదరాబాద్, తెలంగాణలో ఉందన్నమాట. అకాడమిక్ ఎక్సలెన్స్, రీసెర్చ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి. ఎక్కడ చదివారు సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ అంటే అదొక ఇదనమాట. మంచిగా కొంత పాలిటిక్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీస్ కదా, మీ బీటెక్తో పాటు అదర్ కోర్సెస్ వాళ్ళు ఉంటారు కదా. సో కొన్ని ఉంటాయి యూనివర్సిటీ గురించి, కాబట్టి జాగ్రత్తగా మీరు చదువుకున్నట్లయితే ఓకే. అండ్ దూరం పంపించలేము, ఇక్కడ చదువుకోవాలనుకున్న స్టూడెంట్స్కి సూటబుల్ అవుతుంది. జోస్తా కౌన్సిలింగ్లో ఉంది. మనం చూపించిన కట్ ఆఫ్ ప్రకారం మీకు వస్తున్నట్లయితే పెట్టుకోండి.
దూరంగా వెళ్ళలేని వాళ్ళు గర్ల్స్ స్టూడెంట్స్ గానీ, కొంత పూర్ స్టూడెంట్స్ అయితే మనకెందుకంటే ఇయర్లీ మీకు ఒక 60,000లోనే బీటెక్ అయిపోతుందనమాట. ఎక్కడవుతుంది చెప్పండి ఇంత తక్కువ ఫీజులో? అదే మీకు స్కాలర్‌షిప్స్ కూడా వచ్చేస్తాయి మీకున్నట్లయితే. ఇదే గాకుండా మనకి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్ ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఉంది. ఓకేనా? సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ ఉంది. ఓకే. ఇవన్నీ చూసుకోండి మీరు. కొంత జీఎఫ్టీఎల్ చెక్ జేసుకోండి. కొంత పూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చెక్ చేసుకొని ఆప్షన్స్ పెట్టండి. ఎక్కడికి వెళ్ళినా మీరే కష్టపడాలి. మీరు జాయిన్ అయిపోగానే మీకు తీసుకొచ్చి ప్లేట్‌లో ప్లేస్‌మెంట్ ఇవ్వరు. కాబట్టి కొంత మన పరిస్థితిని గూడా తెలుసుకొని మీరు కొంచెం ధైర్యం చేసి ముందుకెళ్ళి చదువుకున్నట్లయితే పేరెంట్స్‌కి కొంచెం బర్డెన్ తగ్గించిన వాళ్ళవుతారు. ఎందుకంటే ఇంజినీరింగ్ ఫీజ్ అనేది 10,00,000 నుంచి 40,00,000 వరకు ఉందన్నమాట. కాబట్టి కొంత పిల్లలు కష్టపడ్డట్లయితే పేరెంట్స్‌కి కొంత మనీ పరంగా కొంత మీరు రిలాక్సేషన్ అవుతారు కాబట్టి ఇట్లాంటి కాలేజ్‌ని మీరు తీసుకొని కష్టపడి చదవండి. ఆఫ్‌లైన్‌లో మీరు ప్లేస్‌మెంట్స్‌కి అప్లై చేసుకోండి. ఆన్ క్యాంపస్ రాకపోయినా ఆఫ్ క్యాంపస్‌లో అన్నా మీరు ప్లేస్‌మెంట్స్ ట్రై చేయండనమాట. వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్.